హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫైండ్ ద అనలిటిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ హూజ్ రియల్ పార్టీస్ యూ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ హెచ్వై. నెక్స్ట్ ఇంతకుముందు మనం ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అని నేను అప్లోడ్ చేశాను స్టూడెంట్స్, అంటే మీకు షేర్ చేశాను. ఇప్పుడు అప్లోడ్ చేసిన క్వశ్చన్స్లోనే 1 by 1 క్వశ్చన్ అనేది ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని నెక్స్ట్ టఫ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం స్టూడెంట్స్. కాబట్టి ఫస్ట్ యూ ఈక్వల్ టు సైన్ ఎక్స్ కాస్ హెచ్వై. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఏం క్వశ్చన్ నేర్చుకుందాం. ఎనలిటిక్ ఫంక్షన్ అనేది ఈ టాపిక్ అనేది, ఈ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ క్వశ్చన్ మాత్రం, ఈ మెథడ్ అనేది మాత్రం ఇంపార్టెంట్ స్టూడెంట్స్. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ నేర్చుకున్నట్టయితే, అంటే ఈ మెథడ్ నేర్చుకున్నట్టయితే ఈజీగా ఏ ఫంక్షన్ అయినా సాల్వ్ చేసి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని తెలుసుకోవాలి స్టూడెంట్స్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు, వీ నో దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ సిఆర్ ఈక్వేషన్స్, వాట్ ఈజ్ సిఆర్ ఈక్వేషన్స్. సిఆర్ ఈక్వేషన్స్ అంటే ux ఈక్వల్ టు vy అండ్ uy ఈక్వల్ టు మైనస్ vx. ఇది స్టూడెంట్స్ మనం ఇక్కడ ఏం చేయమంటే హూజ్ రియల్ పార్టీస్ అని అడిగారు. ఇక్కడ ఏమడిగారు, హూజ్ రియల్ పార్టీస్ అంటే ఓన్లీ రియల్ పార్ట్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోదు స్టూడెంట్స్. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఉందంటే ఇమాజినరీ పార్ట్ని జీరో చేసి ఆన్సర్, ఇమాజినరీ పార్ట్ని జీరో చేస్తే రియల్ పార్ట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం వాళ్ళకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగా ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఈ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇచ్చారు కదా, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి స్టూడెంట్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దెన్ ఎఫ్ డాష్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. ఇక్కడ మనం ఓన్లీ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి స్టూడెంట్స్. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తాం కాబట్టి ఎఫ్ డాష్ జెడ్ ఈక్వల్ టు డో యూ బై డో ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ డో వి బై డో ఎక్స్. మనకు సిఆర్ ఈక్వేషన్స్ తెలుసు స్టూడెంట్స్. యూఎక్స్ ఈక్వల్ టు వివై అండ్ యూవై ఈక్వల్ టు మైనస్ విఎక్స్. అంటే ఇక్కడ మనము ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2. Put 2 in equation number 1. Put 2 in equation number 1. Then f dash z equal to dou u by dou x plus I into dou v by dou x. What is dou v by dou x? Vx means dou v by dou x. This implies minus dou u by dou y. Okay students, and this implies dou u by dou x minus I into dou u by dou y. F dash z అంటే వాల్యూ ఇది. This implies f dash z equal to dou u by dou x minus I into dou u by dou y. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి స్టూడెంట్స్, ఒకటి 1 2 3 ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే y వాల్యూ 0 వస్తుంది. అంటే ఈ ఐ ఇమాజినరీ పార్ట్ 0 వచ్చేస్తాయి. 0 వస్తే మనం రియల్ పార్ట్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టు ఫైండ్ డో యూ బై డో ఎక్స్. వాట్ ఈస్ డో యూ బై డో ఎక్స్? డో బై డో ఎక్స్ ఆఫ్ యూ. యూ అంటే వాల్యూ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్వై. Here we differentiate with respect to x, then y is constant term. The cos hy equal to into dou by dou x of sin x equal to cos hy into dou by dou x of sin x ante cos x. Okay students, next to find dou u by dou y. Okay students, to find dou u by dou y, and dou by dou y of means dou by dou y of
sin x into cos hy. Here we differentiate with respect to y, then y is x is constant term, sin x of dou by dou y of cos hy. And okay students, మనకు ఫార్ములా తెలుసు స్టూడెంట్స్. డో బై డో వై ఆఫ్ కాస్ హెచ్వై అంటే ఫార్ములా మైనస్ సైన్ హెచ్వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ హెచ్వై. ఓకే స్టూడెంట్స్, put these derivatives in equation number 3. Then we get 3 implies f dash z equal to dou u by dou x. What is dou u by dou x? What is dou u by dou y? Minus sin x into sin hy is equal to cos hy into cos x, minus into minus plus I into sin x into sin hy. ఓకే స్టూడెంట్స్, ఇదంతా ఒక స్టెప్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం స్టూడెంట్స్, ఇక్కడ ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఇదిగోండి ఎఫ్ డాష్ జెడ్ కనుక్కున్నాం. నెక్స్ట్ మిల్నే-థామ్సన్ మెథడ్ ఫార్ములా అప్లై చేస్తే ఈజీగా మనం రియల్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. What is Milne-Thomson method? What is Milne-Thomson method? What is Milne-Thomson method means put x equal to z and y equal to 0 in above. Put x equal to then we get f dash z equal to cos hy into y place lo 0 రాస్తున్నాం స్టూడెంట్స్, అప్పుడు 0 into cos z plus I into sin z. sin hy place లో 0 అంటే sin of 0. అదే స్టూడెంట్స్ f dash z అంటే cos 0 అంటే 1, cos z into cos z plus I into sin 0 value on students 0 into anything 0. This implies f dash z equal to cos z. Okay students, cos z. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి స్టూడెంట్స్. integration with respect to x, then integration of f dash z into dz equal to integration of cos z. Integration of f dash z and f of z equal to integration of cos z formula sin z. Okay students, this is right answer. ఓకే స్టూడెంట్స్, ఒకసారి మనం కానీ ప్రాబ్లం కానీ చెక్ చేసుకున్నట్టయితే ఈజీగా ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది.